రీసెంట్ టైమ్స్లో కాంటెంట్ క్రియేషన్ బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఒక సెపరేట్ సెక్టార్గానే మారిపోయింది. ఈ సెక్టార్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రియేటర్స్ పనిచేస్తున్నారు. కాంటెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్లో రీసెర్చ్ అండ్ స్క్రిప్టింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక టాపిక్ మీద వీడియో చేయడానికి రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్ లాంటి డేటాని మల్టిపుల్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసి వాటిని క్లియర్గా చదివి అర్థం చేసుకుని అప్పుడు స్క్రిప్ట్ రాయాలి. అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. గత 2 సంవత్సరాలుగా పర్సనల్గా నేను కూడా ఈ ప్రాసెస్లో చాలా టైం స్పెండ్ చేశాను. ఇంటర్నెట్లో ఉండే రీసెర్చ్ పేపర్స్ అండ్ డాక్యుమెంట్లో ఉన్న డేటాని అర్థం చేసుకుని తెలుగు ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పడం అంటే అంత ఈజీ కాదు. నాలాగే చాలామంది క్రియేటర్స్ ఈ పని చేయడానికి స్పెషల్గా టీంని కూడా రిక్రూట్ చేసుకుంటారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే ఎంత పెద్ద డాక్యుమెంట్నైనా రీసెర్చ్ పేపర్నైనా స్టడీ చేసి దాన్ని మన నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక ఆడియో ఫైల్ రూపంలో ఇవ్వగల ఏ టూల్ వచ్చింది. అదే ప్రోవ్యూ స్టూడియో. కేవలం డాక్యుమెంట్స్ అండ్ పీడిఎఫ్స్ మాత్రమే కాదు, వెబ్సైట్ లింక్స్, యూట్యూబ్ లింక్స్ అండ్ పర్సనల్ ప్రాంప్ట్ ఇచ్చి కూడా వాటిలో ఉన్న డేటాని సమ్మరైజ్ చేసి మనం ఆడియో బుక్స్ రూపంలో వినొచ్చు. సో ఈ వీడియోలో అసలు ప్రోవ్యూ స్టూడియో అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, కాంటెంట్ క్రియేటర్స్తో పాటు స్టూడెంట్స్, టీచర్స్ అండ్ రీసెర్చర్స్కి ఈ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బేసిక్గా ఈ ప్రోవ్యూ స్టూడియోలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆడియో బుక్, ఇంకొకటి పాడ్కాస్ట్. మీరు ఇచ్చిన ఇన్పుట్ డేటాని ఆడియో బుక్గా కన్వర్ట్ చేయొచ్చు లేదా పాడ్కాస్ట్ రూపంలో మార్చి కూడా వినొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియో బుక్లో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చెప్తా చూడండి. నెంబర్ 1, డాక్యుమెంట్ టు ఆడియో బుక్. అంటే మీరు ఏదైనా రీసెర్చ్ పేపర్, డాక్యుమెంట్ లేదా కేస్ స్టడీ యొక్క పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేసి లాంగ్వేజ్ అండ్ ఆడియో స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జనరేటివ్ ఏఐ మీద హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పబ్లిష్ అయిన ఈ 75 పేజెస్ వర్కింగ్ పేపర్ని ప్రివ్యూ స్టూడియోలో అప్లోడ్ చేసి సింపుల్గా 3 నిమిషాల్లో అర్థం చేసుకోవడానికి ఒక ఆడియో బుక్ని జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. సమ్మరైజ్ దిస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వర్కింగ్ పేపర్ ఇంటూ ఏ 3-minute తెలుగు ఆడియో యూజింగ్ ఏ ప్రొఫెషనల్ అండ్ ఆడియో బుక్ స్టైల్ వాయిస్. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్. నెక్స్ట్ మనకి కావాల్సిన ఆడియో బుక్ యొక్క లాంగ్వేజ్ అండ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని కిందున్న జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్లో ఈ 75 పేజెస్ హార్వర్డ్ రీసెర్చ్ పేపర్ ఈజీగా అర్థం చేసుకునే 3-minute ఆడియో బుక్గా మారిపోతుంది. ఇక్కడ జనరేట్ అయిన ఈ ఆడియో బుక్ని ఒకసారి వినండి. మీరు మీ పనిలో చాలా నైపుణ్యం కలవారనుకుందాం. కానీ ఆ నైపుణ్యం వల్లే మీకు మీ ప్రధానమైన పని కాకుండా మీటింగ్స్, రివ్యూస్ లాంటి నిర్వహణ పనులు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల అసలు పని మీద దృష్టి పెట్టలేకపోతున్నామని చాలామంది భావిస్తుంటారు. ఒకవేళ ఒక కొత్త టెక్నాలజీ ఈ పరిస్థితిని మార్చగలిగితే ఎలా ఉంటుంది? హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఇటీవల చేసిన ఒక పరిశోధన సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతికింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రపంచంలోకి తొంగి చూశారు. అక్కడ గిట్హబ్ కోపైలట్ అనే ఒక జనరేటివ్ ఏఐ సాధనం డెవలపర్లకు కోడింగ్ రాయటంలో సహాయపడుతోంది. ఇప్పుడు ఈ ఆడియో బుక్ని కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లింక్ ద్వారా వేరే ఏ డివైజ్లో అయినా కూడా ఈ ఆడియోని డైరెక్ట్గా ప్లే చేయొచ్చు. సో ఇలా ఎంత పెద్ద డాక్యుమెంట్ అయినా సరే ఈ ప్రివ్యూ స్టూడియోలో అప్లోడ్ చేసి మనకి కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి నచ్చిన లాంగ్వేజ్లోకి ఆడియో బుక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్, లింక్ టు ఆడియో బుక్. ఇది ఎలా పనిచేస్తుందంటే జనరల్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నెట్లో ఉన్న కొన్ని వెబ్సైట్స్, బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఈ ఆర్టికల్స్ చాలా పెద్ద సైజులో ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇంటర్నెట్లో చదువుతున్న బ్లాగ్ లేదా వెబ్సైట్ యొక్క లింక్ని యూజ్ చేసి కూడా అక్కడ ఉన్న డేటాని ఆడియో బుక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా అమెరికన్ గవర్నమెంట్ షట్డౌన్ అవ్వడం మీద CNBCలో ఒక బ్లాగ్ పబ్లిష్ అయింది. ఆ బ్లాగ్లో చాలా పేజెస్ ఉన్నాయి. అది మొత్తం చదివి అర్థం చేసుకోవాలంటే దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ ప్రోవ్యూ స్టూడియోని యూజ్ చేసి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బ్లాగ్ పబ్లిష్ అయిన వెబ్సైట్ యొక్క లింక్ని కాపీ చేసి దాన్ని ప్రోవ్యూ స్టూడియోలో ఉన్న లింక్ అనే ఆప్షన్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఆడియో బుక్గా కన్వర్ట్ చేయడానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. లైక్ సమ్మరైజ్ ది CNBC బ్లాగ్ ఇంటూ ఏ 5 minutes తెలుగు ఆడియో ఇన్ ఏ ప్రొఫెషనల్ ఆడియో బుక్ స్టైల్ నరేషన్. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ బ్లాగ్ మొత్తం 5 minutes ఉండే ఒక ఆడియో బుక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి కన్వర్ట్ అయిన ఈ ఆడియోని వినండి. నమస్కారం. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్టోబర్ 1, 2025 అర్ధరాత్రి నుండి దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ యంత్రాంగం నిశ్శబ్దంగా మారిపోయింది. సెనెట్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి నిధులు సమకూర్చే ఒప్పందానికి రాలేకపోవడంతో 2018 తర్వాత
దేశం మరోసారి షట్డౌన్లోకి జారుకుంది. ఈ ఆడియో బుక్ని కూడా మనం డౌన్లోడ్ లేదా షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫీచర్ని యూజ్ చేసి ఏ లాంగ్వేజ్లో ఉన్న న్యూస్ ఆర్టికల్స్ అయినా బ్లాగ్స్ అయినా అవి ఎంత సైజులో ఉన్నా కూడా వాటిని మన నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఆడియో బుక్స్ రూపంలో వినొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఫీచర్ పర్సనలైజ్డ్ ప్రాంప్ట్ టు ఆడియో బుక్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ వెబ్సైట్ లింక్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి నచ్చినట్టు ప్రాంప్ట్ ఇచ్చి ఆడియో బుక్స్ని జనరేట్ చేయొచ్చు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకుని ఈ ప్రివ్యూ స్టూడియో ఇంటర్నెట్ నుండి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని ఆడియో బుక్గా మారుస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా చూడండి. రీసెంట్గా కంట్రీ డిలైట్ అనే కంపెనీ ఇండియాలో చాలా ఫేమస్ అవుతుంది. మనం చాలా చోట్ల ఈ కంపెనీకి సంబంధించిన యాడ్స్ కూడా చూస్తున్నాం. అయితే ఈ కంపెనీ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైన వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సమ్మరైజ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ కంట్రీ డిలైట్ కంపెనీ ఇన్ అబౌట్ 5 minutes యూజింగ్ ఏ ప్రొఫెషనల్ తెలుగు వాయిస్. సో ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్వేజ్ అండ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కంట్రీ డిలైట్ కంపెనీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆడియో బుక్ జనరేట్ అవుతుంది. ఒకసారి విని చూడండి. నగర జీవితంలో కల్తీ లేని స్వచ్ఛమైన పాలు, తాజా కూరగాయలు ప్రతిరోజు మన ఇంటికి చేరడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు ఒక ఆచరణాత్మక సమాధానంగానే ఒక సంస్థ మార్కెట్లోకి వచ్చింది. అదే కంట్రీ డిలైట్. కేవలం పాలమ్మే సంస్థగా మొదలైన ఇది ఈరోజు మన వంటగదికి అవసరమైన అనేక నిత్యావసరాలను అందిస్తోంది. ఇంత వేగంగా ఎదగడానికి వాళ్ళు అనుసరించిన మార్కెటింగ్ వ్యూహమేమిటి? దాని గురించి వివరంగా చూద్దాం. నిజంగా ఇది ఒక గ్రేట్ ఫీచర్. ఎందుకంటే మనం ఎలాంటి సోర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రాంప్ట్ నుండి ఆడియో బుక్ని జనరేట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ప్రోవ్యూ స్టూడియోలో ఉన్న 3 మెయిన్ ఫీచర్స్ని చూసాం. లైక్ డాక్యుమెంట్ టు ఆడియో బుక్, లింక్ టు ఆడియో బుక్ అండ్ పర్సనలైజ్డ్ ప్రాంప్ట్ టు ఆడియో బుక్. వీటితో పాటు టెక్స్ట్ టు ఆడియో అండ్ యూట్యూబ్ లింక్ టు ఆడియో అనే మరొక 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి. టెక్స్ట్ టు ఆడియోలో మనం ఏదైనా టెక్స్ట్ని పేస్ట్ చేసి దానికి సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఆడియో బుక్గా కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ ఇలాగే కొంతమంది ఆడియన్స్ తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్లో ఉండే యూట్యూబ్ వీడియోస్ని కూడా చూస్తూ ఉంటారు. లైక్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఎట్సెట్రా. అయితే లాంగ్వేజ్ సరిగా రాకపోవడం వల్ల ఒక్కోసారి ఆ వీడియోస్లో ఉన్న కంటెంట్ మనకి సరిగా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ ప్రోవ్యూ స్టూడియోని యూజ్ చేసి ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మన ఓన్ లాంగ్వేజ్లో ఆడియో బుక్ రూపంలో వినొచ్చు. ఎలా అంటే, మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకున్న యూట్యూబ్ వీడియో యొక్క లింక్ని కాపీ చేసి దాన్ని ప్రోవ్యూ స్టూడియోలో ఉన్న యూట్యూబ్ లింక్ అనే ఆప్షన్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్, ప్రాంప్ట్ సెక్షన్లో సమ్మరైజ్ దిస్ యూట్యూబ్ వీడియో ఇంటూ ఏ 5 minutes తెలుగు ఆడియో ఇన్ ఏ ప్రొఫెషనల్ ఆడియో స్టైల్ నరేషన్. ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఈ ప్రాంప్ట్ చివర్లో ఆ యూట్యూబ్ వీడియో యొక్క టైటిల్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్, లాంగ్వేజ్ అండ్ స్టైల్ని సెలెక్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకు కావాల్సిన ఆడియో బుక్ జనరేట్ అవుతుంది. ఐ థింక్ ఇప్పటికే మీకు ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్, వీడియో స్టార్టింగ్లో ఈ ప్రోవ్యూ స్టూడియోలో మెయిన్గా 2 ఫీచర్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఆడియో బుక్, ఇంకొకటి పాడ్కాస్ట్. ఇప్పటి వరకు మనం ఆడియో బుక్ ఫీచర్ని చూసాం. నెక్స్ట్ మనం పాడ్కాస్ట్ ఫీచర్ని చూద్దాం. ఈ పాడ్కాస్ట్ ఫీచర్ కూడా సేమ్ ఆడియో బుక్ లాగే ఉంటుంది. కానీ ఆడియో బుక్లో ఒకే పర్సన్ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పాడ్కాస్ట్లో మాత్రం 2 వ్యక్తులు ఈ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నట్టు ఆడియో జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా CNBCలో గోల్డ్ ప్రైజెస్కి సంబంధించి ఒక బ్లాగ్ పబ్లిష్ చేశారు. ఈ బ్లాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని పాడ్కాస్ట్ రూపంలో ఎలా మార్చాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్లాగ్ యొక్క లింక్ని కాపీ చేసి ప్రోవ్యూ స్టూడియోలో ఉన్న పాడ్కాస్ట్ ఫీచర్లోకి వెళ్ళి అక్కడ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ లింక్ని పేస్ట్ చేయాలి. పైన ఉన్న ప్రాంప్ట్ సెక్షన్లో సమ్మరైజ్ ది CNBC బ్లాగ్ ఇంటూ ఏ 5 minute తెలుగు ఆడియో యూజింగ్ ఏ పాడ్కాస్ట్ స్టైల్ నరేషన్ దట్ సౌండ్స్ కన్వర్జేషనల్ అండ్ ఎంగేజింగ్. ఇలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత లాంగ్వేజ్ అండ్ పాడ్కాస్ట్ స్టైల్ని సెలెక్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ బ్లాగ్ని బేస్ చేసుకుని ఒక పాడ్కాస్ట్ జనరేట్ అవుతుంది. ఆ పాడ్కాస్ట్ వింటే ఈ బ్లాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కావాలంటే ఒకసారి విని చూడండి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎలా పెరిగిపోతున్నాయో చూసారా? గత సంవత్సరంతో పోలిస్తే బంగారం ధరలు 50% కంటే ఎక్కువగా పెరిగాయి. ఇది మనం ఊహించని స్థాయిలో ఉంది. నిజంగా నిన్నటి రోజే బంగారం ఔన్స్ ధర $4,000 తొలిసారి తాకింది. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు కదా? అవును, అంతేకాదు ఈ ధరలు ఇంకా పెరగొచ్చని నిపుణులు చెప్తున్నారు. సో డేటా నుండి పాడ్కాస్ట్ని ఎలా జనరేట్ చేయాలో అర్థమైందా? ఎలా మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉన్న డేటాని యూజ్ చేసి ఆడియో బుక్స్ అండ్ పాడ్కాస్ట్ని జనరేట్ చేయడానికి ఈ ప్రోవ్యూ స్టూడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇది కేవలం కాంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే కాదు, కేస్ స్టడీస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ చదవాల్సిన స్టూడెంట్స్కి, టీచర్స్ అండ్ రీసెర్చర్స్కి కూడా ఈ ప్రోవ్యూ స్టూడియో చాలా యూజ్ అవుతుంది. నాలాగే ఈ ప్లాట్ఫామ్ని మీరు కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు.
దానికోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి సూర్య 2 అనే కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ ప్రోవ్యూ స్టూడియోని ఫ్రీగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.